రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులను కిమ్ ఎగదోస్తున్నాడు. రష్యాకు అవసరమైతే మరిన్ని ఆయుధాలు ఇవ్వడానికి తాను రెడీ అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. కిమ్ జోంగ్ ఉన్ ఓ యుద్ధోన్మాది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. యుక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యాకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వెల్లడించారు. అది కూడా ఎటువంటి షరతులు లేకుండా అన్నాడు కిమ్. కాగా రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ఇటీవల ఉత్తర కొరియా వెళ్లారు. ఈ సందర్భంగా కిమ్తో సెర్గీ షోయిగు సమావేశమయ్యారు. యుక్రెయిన్తో 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధమే వీరిద్దరి సంభాషణలో ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలిసింది. కాగా రష్యా ఉత్తర కొరియా మధ్య ఇప్పటికే వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ఉంది. అయితే ఈ ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కిమ్, సెర్గీ షోయిగు చర్చలు జరిపినట్టు తెలిసింది. అలాగే రష్యా విదేశాంగ విధానం, ఆయుధాల కొరత వంటి కీలక అంశాలు కూడా చర్చకొచ్చినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ఉత్తర కొరియాలో పర్యటించారు. ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చి నెలలో కూడా సెర్గీ షోయిగు ఉత్తర కొరియా పర్యటించారు. అప్పుడు కూడా యుక్రెయిన్పై పోరాటం విషయంలో రష్యాకు ఉత్తర కొరియా తన మద్దతు తెలియజేసింది. రష్యా తన ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునే విషయంలో తమ సపోర్టు ఎప్పుడూ ఉంటుందని కుండబద్దలు కొట్టారు కిమ్. రష్యా ఉత్తర కొరియాకు మిత్రదేశం అన్నది జగమెరిగిన సత్యం. కొన్ని సంవత్సరాలుగా 2 దేశాల మధ్య దోస్తానా ఉంది. ఇదిలా ఉంటే స్పైడర్ వెబ్ పేరుతో రష్యాపై ఇటీవల యుక్రెయిన్ డ్రోన్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. యుక్రెయిన్ జరిపిన దాడి రష్యాను తీవ్రంగా నష్టపరిచింది. యుక్రెయిన్ దాడుల ఫలితంగా పదుల సంఖ్యలో రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. కాగా స్పైడర్ వెబ్ దాడికి యుక్రెయిన్ దాదాపు ఏడాదిన్నర పాటు పక్కా ప్లాన్ చేసింది. ఒక మాటలో చెప్పాలంటే యుక్రెయిన్ తాజా దాడితో రష్యాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. యుద్ధం మొదలై ఈ 3 ఏళ్ల కాలంలో యుక్రెయిన్ చేతిలో రష్యా ఇంతగా దెబ్బతిన్న సంఘటన మరొకటి లేదు. ఈ నేపథ్యంలో కిమ్, సెర్గీ షోయిగు సమావేశం జరగడం విశేషం. కాగా యుక్రెయిన్తో పోరాటంలో రష్యా ఒక దశలో వెనకడుగు వేసింది. పశ్చిమ దేశాలిచ్చిన ఆయుధాలతో యుద్ధంలో యుక్రెయిన్ పైచేయి సాధించింది. అయితే అదే సమయాన తగినన్ని ఆయుధాలు లేక రష్యా వెనుకబడింది. దీంతో ఆయుధాలు లేక ఇబ్బందులు పడుతున్న రష్యాను ఆదుకోవాలని కిమ్ డిసైడ్ అయ్యాడు. ఏకంగా ప్రత్యేక రైలేసుకుని కిమ్ మాస్కో వెళ్లాడు. రాత్రికి రాత్రి రష్యా అధినేత పుతిన్తో కిమ్ ఆయుధాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం రష్యాకు భారీ సంఖ్యలో ఆయుధాలు సరఫరా చేసింది ఉత్తర కొరియా. అలాగే రష్యాకు తమ సైనికులను పెద్ద సంఖ్యలో కిమ్ పంపించాడు. అయితే చాలా రోజుల వరకు ఈ విషయాన్ని అంగీకరించలేదు. కాగా ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు దొరకడంతో రష్యాకు తమ దేశ సైనికులు పంపిన విషయాన్ని ఏప్రిల్లో కిమ్ అంగీకరించాడు. ఇదిలా ఉంటే రష్యాకు ఉత్తర కొరియా చేస్తున్న ఆయుధ సాయం గురించి ఇటీవల కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. రష్యా ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆయుధాల్లో సగభాగం ఉత్తర కొరియా ఇచ్చినవేనంట. ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ తాజా నివేదిక ఈ విషయం వెల్లడించింది. రష్యాకు 9 లక్షల రౌండ్ల మందుగుండు సామాగ్రి, 100 బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ లాంచర్లు సహా 14,000 మంది సైనికులను కిమ్ మహాశయుడికి అందజేశాడు. రెండు 2023-24 మధ్యకాలంలో ఈ ఆయుధాల సరఫరా ఎక్కువగా జరిగినట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. కాగా ఉత్తర కొరియా అందించిన బాలిస్టిక్ క్షిపణులు, ఇతర మందుగుండు సామాగ్రి యుద్ధంలో రష్యాకు బాగా ఉపయోగపడ్డాయి. మిలిటరీ వర్గాల సమాచారం ప్రకారం యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక నగరాలు, పట్టణాల్లో విధ్వంసం సృష్టించడానికి ఉత్తర కొరియా ఇచ్చిన ఆయుధాలను రష్యా ఉపయోగించినట్టు సమాచారం. అంతేకాదు అప్పటి వరకు డిఫెన్స్ లో ఉన్న రష్యా సేనలు కిమ్ ఇచ్చిన ఆయుధాలతో ఒక్కసారిగా అఫెన్స్ లోకి వెళ్లాయని తెలిసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఇటీవల ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరిగాయి.